అలాగే శౌర్య సిద్ధార్థ బాధపడకుండా వాళ్ళని ముందు వాళ్ళ అత్తగారింటికి పంపించాలి. ఇన్ని సమస్యలు ఒకటేసారి తీరు మహా. సరే, ఏదో ఒకటి చేద్దాం. నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా నీ ఆరోగ్యం కూడా చూసుకో. నా ఆరోగ్యం తర్వాత అండి. భూమి పరిస్థితి గాని, శౌర్య పరిస్థితి గాని, ఈ ఇంట్లో పరిస్థితులు గాని, వీటన్నింటికి పరిష్కారం అక్కడే ఉంది. అక్కడికి వీళ్ళని పంపిద్దాము అనుకుంటే అక్కడికి వెళ్ళడానికి దారి లేకుండా ఏదో ఒక అడ్డు వస్తూనే ఉంది. సమస్యల్లో ఉన్నప్పుడు మన కళ్ళకన్నీ సమస్యలే కనిపిస్తాయి. అవి పక్కన పెట్టి వెళ్ళగలిగితేనే సమస్యలు తీరుతాయి. సర్లే, నేను చూసుకుంటాను, నువ్వేం బాధపడకో. త్వరగా శౌర్యని అత్తగారింటికి పంపిస్తే బావుంటుందమ్మా. తీసుకెళ్తానని ఆ రుద్రాణి చెప్పింది కదమ్మా, మళ్ళీ దాని గురించి ఆలోచన ఎందుకు? మాట చెప్పింది బాగానే ఉందమ్మా. కాకపోతే కొత్తిల్లు కదా, తర్వాత అక్కడ వాతావరణం ఎలా ఉంటుందేమోనని మనకు అర్థమవుతుంది. బానే ఉంటుందిలేమ్మా. ఆ అబ్బాయికి శౌర్య అంటే ప్రాణం. అది మన కంటికి కనిపిస్తూనే ఉంది కదా. పైగా పద్ధతి గల అబ్బాయి, తనని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇంకా ఇంటికి వెళ్ళినా ఇంకేం ఇబ్బంది ఉంటుంది? మనకిబ్బంది ఉంటుందని కాదులే అమ్మా, ఆ అబ్బాయి ఇక్కడ ఉండడానికి ఇబ్బంది పడుతున్నాడు కదా. త్వరగా వాళ్ళ ఇంటికి పంపించేస్తే అక్కడైనా వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటారని నా ఆశ. రుద్రాణి నేనే తీసుకెళ్తాను అని చెప్పిన తర్వాత మనం పదే పదే ఫోన్లు చేసి అడగడం కూడా బాగోదు కదమ్మా. ఏంటమ్మా, ఏదో ఇబ్బంది అంటున్నారు? ఏం లేదురా, శౌర్యని అత్తగారింటికి పంపించాలి అనుకుంటున్నాం కదా, దాని గురించే మాట్లాడుకుంటున్నాం. రుద్రాణి చెప్పిందని నాకు చెప్పారు కదక్కా. మంచి రోజు చూసి తీసుకెళ్తామో అని. ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? చెప్పింది వచ్చి కూడా వెళ్ళింది. వెళ్ళిన తర్వాత కనీసం ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఎప్పుడొస్తారు ఏంటి అనేది కూడా తెలీదు. ఎంతైనా మగపెళ్లి వాళ్లు కదరా, వాళ్ల పట్టింపులు వాళ్లకుంటాయి. మనమే వాళ్లతో మాట్లాడి అమ్మాయిని అబ్బాయిని ఆ ఇంటికి పంపించాలి. ఒక్కసారి ఫోన్లో మాట్లాడాము, ప్రతిసారి ఫోన్లో మాట్లాడితే బాగోదు. ఇటువంటి విషయాలు నేరుగా వెళ్ళి మాట్లాడితేనే బాగుంటుంది వదినా. అవును భూమి, నేను అదే అనుకుంటున్నాను. నువ్వు మాధవ రుద్రాణి ఇంటికి వెళ్ళి కాపురానికి ఎప్పుడు తీసుకెళ్తారు ముందే చెప్తే దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకోవాలి కదా అన్నట్టు మాట్లాడొస్తే బాగుంటుంది. సరే వదినా. మరి మనంతట మనమే వెళ్ళి ఎప్పుడు తీసుకెళ్తారని అడిగితే ఏం బాగుంటుంది? తప్పేముందిరా, ఆ అమ్మాయిని అత్తగారింటికి పంపించేటప్పుడు కొన్ని సంజ్ఞాలుంటాయి, అవన్నీ జరిపించి పంపించాలి కదా. హఠాత్తుగా వచ్చి నేను తీసుకుని వెళ్ళిపోతాను అంటే ఆ అమ్మాయిని ఒట్టి చేతులతో ఎలా పంపిస్తాం? రే, ఇవన్నీ మీకు తెలియలేరా? ఒకసారి వెళ్ళి కలిసి రావడమే మంచిది. ముఖ్యంగా అదనే కాదులేరా, అందరం మనమే ఉన్నాం. పాపం ఆ అబ్బాయి ఒక్కడే అంత పెద్దింట్లో పుట్టి పెరిగాడు కాబట్టి ఆ అబ్బాయికి మన ఇంట్లో ఉండడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుందిరా. ఇబ్బందే ఉందమ్మా, మనం బానే చూసుకుంటున్నాం కదా. బాగా చూసుకోవడం వేరు, ఆ అబ్బాయికి బాగా అనిపించడం వేర్రా. కొత్తగా పెళ్ళైన జంట, వాళ్ళకి ఏకాంతంగా మాట్లాడుకునే అవకాశం ఉందా? పైగా మనది ఉమ్మడి కుటుంబం. ఈ చిన్న ఇంట్లో వాళ్ళకి ఏకాంతం ఎక్కడ దొరుకుతుంది? ఆ అబ్బాయికి ఏంటంటే మన శౌర్యతోటి సరదాగా ఉండాలి, సంతోషంగా ఉండాలని ఆశ. అదే అక్కడికి వెళ్తే తన ఇల్లు కాబట్టి తన ఇష్టం. సరే అక్క, తనకు అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు వీలైనంత తొందరగా పంపించడమే మంచిది. అక్క, నువ్వు భూమి వెళ్ళి ఆ రుద్రాణితో మాట్లాడేసిరండి. అలాగే బావగారు.